నమస్తే ఎంట్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలన తీరుపై మండిపడ్డ వైసీపీ నేతలు, రోజు రోజుకి వైసీపీ ఇమేజ్ పెరుగుతుందని వ్యాఖ్య. కలవలపూడి జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన, టీచర్లపై ఆగ్రహం. మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వద్ద కార్మికుల ఆందోళన, న్యాయమైన కోరికలు తీర్చాలంటూ డిమాండ్. పొదలకూరులో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా, ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్న అక్రమార్కులు. సీఎం సహాయ నిధితో ప్రతి పేదవాడికి ఆర్థిక భరోసాగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. కందుకూరు టీడీపీ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 35 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కందుకూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం కల్పించడంలో భాగంగా ప్రతి పేదవాడి ఆరోగ్యానికి ఆర్థిక భరోసాగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ సహాయం లబ్ధిదారులకు మరింత ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్లు వేసేందుకు 11 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, మండల అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, లింగసముద్రం మండల అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, నాయకులు బెజవాడ ప్రసాద్, చదలవాడ కొండయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి అలాగే సంక్షేమం దానిలో భాగంగా 27వ విడత 27సారి 57 మందికి 35 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. అలాగే నియోజకవర్గ అభివృద్ధిలో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆర్ఎండ్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఎక్కడా కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గుంతలు లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి ఆంధ్రప్రదేశ్ అని ఒక ఆలోచన. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరులో తలపెట్టిన కోటి సంతకాల తరలింపు ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వైసీపీ నేతలు తెలిపారు. నెల్లూరులో వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు గత 3 మాసాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిన్నటి రోజు దాదాపుగా జిల్లాకు సంబంధించి 7 లక్షల పత్రాలు గవర్నర్కు అందించాలనేటువంటి లక్ష్యంతో కోటి సంతకాల సేకరణలో భాగస్వాములై పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పదవులు నిర్వహిస్తున్నటువంటి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో ఇది సాధ్యమైంది. కాబట్టి వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఉంటూ అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారికి సంబంధించినటువంటి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి మద్దతు కానీ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికి కూడా ఒక బాధ్యత అనేది మా మీద పెరుగుతూ ఉంది. ఇంకా 3.5 సంవత్సరం ఉన్నా కూడా, వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున మన కార్యక్రమాలకు వస్తూ ఉంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, నిలిచిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరలా ముందుకు తీసుకొని రావడం కానీ, ప్రజలకు మరింత దగ్గరగా ఉండడంలో కానీ తప్పకుండా వారితో పాటు నడవడం కూడా జరుగుతుంది. ఎలక్షన్ ముందుగా ఏ రకంగా బాధ్యతగా తీసుకొని
మరి 17 కాలేజీలు కంప్లీట్ చేసి 12-15 అయితే పూర్తిగా కంప్లీట్ చేశారు. తర్వాత 2 కాలేజీలకు కూడా ఏ రకంగా మొదలు పెట్టినా కూడా చివరికి నిలబడ్డారు. మిగతావంతా కూడా కమర్షియల్గా ఆలోచిస్తూ మరి ముందుకు పోవాలనే ఆలోచన మరి చంద్రబాబు గారిది. దాన్ని క్షమించలేకపోతున్నారు. అతను మోసపు మాటలు అనేటివి స్పష్టమైపోయినాయి. ఎలక్షన్ ముందు ఒక వాతావరణం చెప్తారు, ఎలక్షన్ అయిపోతేనే ఒక వాతావరణం చెప్తారు. అలా కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలను కాపాడుతారు, మరి అదే రకంగా హాస్పిటల్ని కాపాడుతారు, ముందుకెళ్తారనే ఒక దృఢమైన విశ్వాసంతో రాష్ట్రం అంతా ఆలోచిస్తుంది. అందుకే నిన్న అంత గొప్పగా జరిగిందని మీకు తెలియజేసుకుంటూ, ఏదైతే కోటి సంతకాలు సేకరించాలనుకున్నారో దానికి మించి కోటి సంతకాలు పెట్టడం, ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని వ్యతిరేకించి ముందుకొచ్చి మాతో కలిసి అందరూ కూడా పనిచేశారు. మరి నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ పెట్టినా, నిన్న జిల్లా కేంద్రంలో మరి జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ పెడితే మరి చూశారు ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులే కాదు, స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చారు. అంటే దీనికి వ్యతిరేకంగా మా మద్దతు జగన్మోహన్ గారికి ఉంది అనే ఆలోచనతో వాళ్ళ యొక్క మద్దతు తెలిపి నిన్న గొప్పగా ఆ సభని విజయం చేశారు. నేను ర్యాలీలు తక్కువ చూశాను, రాజకీయాల్లో కొత్తగా వచ్చాను కాబట్టి. కానీ నిన్న ర్యాలీలో స్పష్టంగా జనాల్లో కోపం కానీ ఉద్రిక్తత కానీ, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది అన్నట్టు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది ప్రజలకి వాళ్ళ వ్యతిరేకాన్ని, వాళ్ళ నిరసనని తెలపడానికి. స్పష్టంగా కనపడింది జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారు అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు ఈ ర్యాలీ ఒక నిదర్శనం, గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పి. ఇందుకూరుపేటలో తహసీల్దార్ మురళి నిర్వహించిన రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమంలో ఆర్డీఓ నాగసంతోషిని అనుష పాల్గొన్నారు. ఆమె రైతుల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. రీసర్వేతో రైతుల భూ సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీఓ నాగసంతోషిని అనూష అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ మురళి ఆధ్వర్యంలో రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగసంతోషిని అనూష పాల్గొని రైతుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రైతులకు భూ సమస్యలు ఉంటే వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో జరిగిన సర్వేలో తప్పులు జరిగి ఉంటే మళ్లీ జరుగుతున్న రీసర్వేలో సరిచేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని మండల అధికారులకు ఆర్డీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీకాంత్, సర్వేయర్ శ్రీనివాసులు రెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు మారుబైన జనార్దన్ గౌడ్, బీజేపీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, విఆర్ఓ జ్యోతి, గ్రామ సర్వేయర్లు, రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1 month 1 visit ప్రోగ్రామ్ లో భాగంగా మన అధికారులందరూ అంటే ఒక రెవెన్యూ సమస్యలే కాకుండా ప్రతి సమస్యని ఇక్కడే వాళ్ళ యొక్క విలేజ్ లోనే పరిష్కరించే ఒక ప్రజా పరిష్కార వేదిక అనేది నెలకొల్పడం స్టార్ట్ చేశారు. ఇది 3 days గా అంటే 16th, 23rd and 31st 3 days ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీ 16న మీరు అప్లికేషన్ ఇచ్చుకున్నారు, అది కానీ 23rd కల్లా అవ్వకపోతే మళ్ళీ 23rdకి మేము టైం లైన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. అంతలోగా మీ ఏదైతే పిటిషన్ ఇస్తున్నారో పీజీఆర్ఎస్ పిటిషన్ అది రిజాల్వ్ అనేది కంప్లీట్గా చేస్తాం. ఇలాంటిది అనేది చాలా ముఖ్యమైనది. గ్రామస్తులు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రామస్తులు మన తహసీల్దార్ ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ కలెక్టరేట్ వరకు రానివ్వకుండా ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించింది, ఎలక్ట్రికల్ సంబంధించి, హౌసింగ్ సంబంధించిన సమస్యలు కూడా వివిధ రకాల వాళ్ళు తీసుకొచ్చి మాకు అది పిటిషన్ ద్వారా సమర్పించారు. అలానే మీడియా మిత్రులు కూడా ఎన్నో విషయాలు అనేది నాకు దృష్టి తీసుకొచ్చారు. సో ఒక ఏదైతే హౌసింగ్ సమస్య ఏదైతే మన గంగపట్నం చెరువు కట్ట దగ్గర ఉందో అదే విషయాన్ని నేను పీడీ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ వాళ్ళతో ఒక సమస్య గురించి ఇరువర్గాల మధ్య ఏదైతే వాళ్ళ ఘర్షణ ఉందో అది కూడా సెటిల్మెంట్ చేస్తాం. మీ వంట వద్దు, ఈ హెచ్ఎం వద్దంటూ కలవపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల హెచ్చరించినా అధికారులు స్పందించకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ పరిధిలోని కలవలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై స్కూల్ చైర్మన్ దట్టం బాలసుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులతో కలిసి పాఠశాల హెచ్ఎం, ఎంఈఓలకు ఫిర్యాదు చేయగా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
వెంటనే ఎమ్మెల్యే స్పందించి సంబంధిత ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వంట చేసే వారిని మార్చమని ఆదేశించారు. అయినా ఇంతవరకు ఉన్నతాధికారులు పట్టించుకోలేదని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టనివ్వకుండా పాఠశాల సమయంలో హెచ్ఎం గ్రామంలో తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారని కలవలపూడి గ్రామ ఉప సర్పంచ్ వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు. గత 2-3 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనం విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని చాలా రోజులుగా ఈ విషయం మీద నడుస్తూ ఉంది. కాగా నేను చైర్మన్ అయిన తర్వాత నాకు పిల్లల తల్లిదండ్రులు చాలాసార్లు ఈ ఫుడ్ విషయం మీద ఆ పిల్లలు తినడం లేదు, పడేసేస్తున్నారు, ఇంటికి వచ్చి మళ్ళీ ఆకలి అంటున్నారు, అన్నం ముఖ్యంగా గంజి ఉంచేస్తున్నారు, పూర్తిగా అత్యవసరం పూర్తిగా పెట్టట్లేదు, కోడిగుడ్లు ఇంటికి తీసుకుని వెళ్ళిపోవడం ఎట్లా చేస్తూ ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు నేను స్కూల్కి వచ్చాను, మధ్యాహ్నం టైంలో భోజనాన్ని పరిశీలిద్దామని. ఆ వంట రూమ్లోకి పోగా ఆ వంట ఆవిడ బియ్యం దాచిపెట్టుకోండి. దాన్ని ఈ స్కూల్ యాజమాన్యం టీచర్స్ సమక్షంలోనే ప్రత్యక్షంగా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. లిఖితపూర్వకంగా కూడా ఆ టీచర్స్ దగ్గర రాయించుకొని సిగ్నేచర్స్ తీసుకున్నాము. దీన్ని హెచ్ఎం గారికి నేను సమర్పించి గతంలో 22వ తారీఖు 8వ నెల 2025 3 నెలలు పైబడి అవుతూ ఉంది. అయినా దీని మీద ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. గత 42 రోజులుగా తమ న్యాయమైన కోరికలు తీర్చాలని ధర్నా చేస్తున్నా పట్టించుకోరా, కనీసం మంత్రి గారు మీరైనా మా మొర ఆలకించండి అంటూ మున్సిపల్ కార్మికులు వేడుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్మికులు విధులు బహిష్కరించారు. మినీ బైపాస్ అనిల్ గార్డెన్స్ పక్కన ఉన్న స్వామి వివేకానంద పార్క్ నుండి మినిస్టర్ క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయ సిబ్బందికి సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిఐటియు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి కార్యాలయంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మె కాలం జీతం వెంటనే ఇవ్వాలి, 60 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. పాలకులు వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానం ఏదుందో ఆ వాగ్దానం ప్రకారం సమ్మెకాలం జీతం ఇవ్వమని, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండినటువంటి చట్ట ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని, ఇప్పటి వరకు కొనసాగుతున్న సంప్రదాయం చనిపోయినటువంటి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం, దాన్ని కొనసాగించమని, గొంతెమ్మ కోరికలు కోరలేదు, కొత్త డిమాండ్లు ఏమీ పెట్టలేదు, ఉన్నవే అమలు చేయమని చెప్పి 42 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే వీటి గురించి కనీసం మున్సిపల్ శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ కార్మికులు 42 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడం ఇంతకన్నా అన్యాయం మరొకటి లేదు. ఇంకా ఏ రకంగా వ్యవహారం ఈ ప్రభుత్వం కానీ మంత్రి గారి నిర్వహణ ఎలా ఉందో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఈరోజు మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి మేము అర్జీ ఇస్తామయ్యా, మంత్రి గారి గుమస్తా ఉన్నా సరే మేము అర్జీ ఇస్తామని అంటే పెద్ద ఎత్తున పోలీసులు పెట్టారు, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అంటే మేము మీ కార్యాలయానికి మేమందరం వస్తామన్నా కానీ మీరు కనీసం పట్టించుకోరా, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. సంగమండలం నూతన సిఐగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతి భద్రతలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక చర్యలు చేపడతామని సిఐ తెలిపారు. సంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన వేమారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వి శ్రీనివాసరెడ్డి నూతన సీఐగా సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది నూతన సీఐకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన సీఐ వి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా అర్ధరాత్రిలు గస్తీని ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను
నియంత్రిస్తామని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని సీఐ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఎస్ఐ రాజేష్, ఏఎస్పేట ఎస్ఐ సైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంఘం సర్కిల్లో ఉన్న 3 మండలాల్లో ప్రజలందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవి ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తెలుసుకొని పూర్తిగా నా పూర్తి తాయశక్తుల మంచిగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీ ప్రకారం నైట్ గస్తీని పెంచుతాము. అట్లానే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇది నేషనల్ హైవే కింద కూడా వస్తుంది. ఈ యాక్సిడెంట్స్ తగ్గడానికి ఎట్లా ఏంటనేది కూడా మా సీనియర్ ఆఫీసర్స్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని, కొత్తగా వచ్చాను కాబట్టి ఇక్కడ పూర్తిగా అవగాహన చేసుకొని యాక్సిడెంట్స్ నివారించడానికి ప్రయారిటీ ఇస్తాము. అట్లానే రైతురి నైట్ పెట్రోలింగ్ పెంచి దొంగతనాలు అట్లాంటివి జరగకుండా చూస్తాము. వేరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను గట్టిగా. పొదలకూరులో ఇసుక మాఫియా రోజురోజుకి రెచ్చిపోతుంది. అందిన కాడికి ఇసుకను తవ్వేసి ఇతర రాష్ట్రాలకు తరలించి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి పెన్నా నదిలో భారీ యంత్రాలతో ఇసుకను త్రవ్వేసి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. మండలంలో 2 ఇసుక రీచ్లు ఉండగా ఒకటి విరువూరు రీచ్ కాగా మరొకటి సూరాయపాలెంలో ఉన్నాయి. కాగా సూరాయపాలెం రీచ్లో ప్రభుత్వ నిబంధన ప్రకారం డ్రెడ్జింగ్ పద్ధతిలో పడవల ద్వారా ఇసుకను సేకరించే డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ నుంచి వాహనాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం కాంట్రాక్టర్ అందుకు భిన్నంగా రీచ్లో భారీ వాహనాలు వెళ్లేందుకు ఏకంగా బాటనే ఏర్పాటు చేసి పట్టపగలే భారీ యంత్రాల సహాయంతో టిప్పర్లలో ఇసుకను లోడింగ్ చేస్తూ రాష్ట్రాలు దాటించేస్తున్నారు. ఇసుకాసురులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు సైతం అటువైపు కన్నెత్తకుండా పసుపు జెండా ఊపేసినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ తతంగాన్ని పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు మౌనంగా ఉండడం వెనుక అసలు రహస్యమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పరిమితికి మించి ఇసుక లోడింగ్తో వెళుతున్న భారీ వాహనాలు రోడ్లను గుల్ల చేస్తున్నాయి. ప్రధానంగా పొదలకూరు మీదుగా భారీ వేగంతో మృత్యు శకటాలుగా మారి రోడ్లపై దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మండల అధికారులు స్పందించి ఇసుకాసురుల స్పీడుకు బ్రేకులు వేయాల్సిందిగా, అలాగే స్థానికంగా ఉన్న పోలీసులు పరిమితికి మించి ఇసుక రవాణా చేస్తున్న లారీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. జోరపల్లి గ్రామంలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్ కార్యక్రమాన్ని తహసీల్దార్ లక్ష్మీ నరసింహం నిర్వహించారు. రెవెన్యూ సమస్యలు 4 రోజుల్లోనే మీ గ్రామంలోనే పరిష్కారం అవుతాయని తహసీల్దార్ తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఆధ్వర్యంలో జోరపల్లి గ్రామంలో నిర్వహించారు. ముందుగా తహసీల్దార్ గ్రామ ప్రజలకు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు నెలలో మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని 4 పర్యటనలు నిర్వహిస్తుందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి ప్రజల నుంచి వారి సమస్యలను అర్జీ రూపంలో స్వీకరిస్తామన్నారు. అనంతరం అర్జీలను పూర్తిగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పరిష్కారం కాని సమస్యలను ఉన్నత అధికారులకు తెలియజేస్తామన్నారు. అర్జీలను పూర్తిగా పరిశీలించి పరిష్కారం చెబుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ, రాపూరు సొసైటీ అధ్యక్షుడు దండోలు వెంకటేశ్వర రెడ్డి, విఆర్ఓలు పేరయ్య, శివారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ తెలిపారు. 48 డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పర్యవేక్షించారు. అభివృద్ధి ప్రదాత మంత్రి పొంగూరు నారాయణ అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తెలిపారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లలో ఆమె పర్యటించారు.
డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అనురాధకు డివిజన్ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఎంతో గర్వంగా ఉందని టీడీపీ కార్యకర్తలు తెలిపారు. మంత్రి నారాయణ లాంటి వారు మాకు నాయకుడిగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థానిక ప్రజలు చిన్న చిన్న సమస్యలను అనురాధ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తామని ప్రజలకు అనురాధ హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా వారానికి ఒకసారి వచ్చి చర్చించి దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి అక్కడ వర్క్ చేయమని చెప్పడం, అక్కడ అందరు కలిసి మెలిసి పని చేసుకోమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మనం నెల్లూరు నగరంలో దాదాపు ఇప్పుడు 48వ డివిజన్ కూడా వెళ్ళొచ్చాను. అక్కడ కూడా రోడ్లన్నీ సర్వేగంగా జరుగుతున్నాయి. సార్ ఏదైతే ఒక్క నిమిషంలో వచ్చి ప్రజలు అడిగారో అప్పటికప్పుడే వర్క్ స్టార్ట్ చేయడం, పక్క రోజే టెంకాయ కొట్టేసి సార్ వెళ్ళిపోతే ఈ రోజు అక్కడ కాంపౌండ్ వాల్ అవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ రోజు దాదాపు 2014-19లోనే సార్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే దాదాపు సిమెంట్ రోడ్లన్నీ కూడా నెల్లూరు నగరానికి తీసుకురావడం జరిగింది. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న రోడ్స్ వేయలేకపోయారు. అవన్నీ కూడా ఈ రోజు మళ్ళీ సారే వచ్చి పూర్తి చేస్తున్నారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహించిన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల క్రీడోత్సవాలు సందడిగా జరిగాయి. 3వ రోజు క్యాంప్ ఫైర్ కార్యక్రమానికి కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తున్నామని కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన కృష్ణ చైతన్య క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు ఎన్సీసీ కాడెట్స్ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి క్రీడాజ్యోతి వెలిగించి క్యాంపు ఫైర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. స్పోర్ట్స్ మీట్ నిర్వహించి విద్యార్థులకు వివిధ క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆర్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని, గెలుపోటములతో సంబంధం లేకుండా విద్యార్థులు క్రీడలను స్పోర్టివ్గా తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 27 సంవత్సరాల క్రితం స్థాపించిన కృష్ణ చైతన్య విద్యా సంస్థలు అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 15,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫీజులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుండడం అభినందనీయమని తెలిపారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తున్నామని డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ రెడ్డి, అడ్మిన్ డీన్ పాయసం రమేష్, కళాశాలల ప్రిన్సిపాల్లు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ గేమ్స్లో విజయం సాధించడము, ఓటమి సాధించడం అనేది సర్వసాధారణం. కానీ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించవచ్చు. గేమ్స్లో ఒక టీం ఓడిపోవచ్చు, ఒక టీం గెలవచ్చు. అందువల్ల విద్యార్థులు స్పోర్ట్స్గా తీసుకొని ఓడిపోయినామని చెప్పి బాధపడకుండా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన దానికి యాక్టివ్గా ఇంకా వాళ్ళు శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందుతారని, ఇదే విధంగా గేమ్స్ని ప్రతి సంవత్సరము మేము కండక్ట్ చేస్తామని, అదేవిధంగా మా విద్యార్థులు కేవలం కాలేజీ స్థాయిలో కాకుండా డిస్ట్రిక్ట్ స్థాయిలో, అదేవిధంగా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ముందున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎడ్యుకేషన్ అనేది ఒక వన్ లాంటిది అయితే దాని పక్కన వారందరూ కూడా ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా వారందరూ పార్టిసిపేట్ చేయగలిగితే వారి యొక్క క్వాలిటీ పక్కన సున్నాలాగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఒకటి పక్కన ఒక సున్నా ఉంటే 10, 2 సున్నాలు ఉంటే 100, 3 సున్నాలు ఉంటే 1000 అట్లా. సో ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఎడ్యుకేషన్తో పాటు మిగిలినటువంటి యాక్టివిటీస్లో కూడా సమపాలలో అభివృద్ధి చెందగలిగినప్పుడు ఆ స్టూడెంట్ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒక మంచి భవిష్యత్తుకు చేరుకోగలడు, ఒక మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందన్నది కృష్ణ చైతన్య భావన. మరి ఆ క్రమంలో గత 27 సంవత్సరాల నుంచి కూడా స్టూడెంట్స్ని అన్ని డైరెక్షన్స్లో కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే క్రమంలో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడానికి మా గురువుగారు అయినటువంటి కృష్ణారెడ్డి సార్ కానీ, అలానే రాణా ప్రమోద్ కానీ వారిద్దరు కూడా చాలా స్టూడెంట్స్తో ఇన్వాల్వ్ కావడం కానీ, వారందరినీ యాక్టివ్గా వారందరితో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యి వారికి కావాల్సినటువంటి విధంగా ఇన్స్టిట్యూషన్స్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇన్స్టిట్యూషన్స్ ఇలానే ముందుకు వెళ్తాయని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
కావలి రైతు బజార్లో వర్మీ కంపోస్టు ఎరువు స్టాల్ ని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ 1వ పట్టణ సిఐ ఫిరోజ్ తో కలిసి ప్రారంభించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెత్తపై సమరం కార్యక్రమంలో మరో ముందడుగు వేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రైతు బజార్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్మికంపోస్టు ఎరువు స్టాల్ను ముఖ్య అతిథిగా 1వ పట్టణ సిఐ ఫిరోజ్ పాల్గొనగా పుర కమిషనర్ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. 5, 10, 20 కిలోల ఎరువు ప్యాకెట్లను అమ్మి వినియోగదారులకు, రైతులకు ఎరువు తయారీ విధానం, సేంద్రియ ఎరువు ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో వచ్చిన తడి, పొడి చెత్తను లాభదాయకంగా మార్చుతున్నట్లు చెప్పారు. విండ్రోస్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువును తయారు చేయించినట్లు చెప్పారు. ప్రజలు ఈ ఎరువును వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ బషీర్ సిబ్బంది ఉన్నారు. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల సలహాల మేరకు కావలి పట్టణాన్ని స్వచ్ఛ కావలి పట్టణంగా తీర్చిదిద్దడంలో గత సంవత్సరం నుంచి మనము అనేక విజయాలు సాధిస్తున్నాం. దీనిలో భాగంగా మనము మొదలుపెట్టిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమము మరియు మన కంపోస్ట్ యార్డ్ లో విండ్రో కంపోస్ట్ విధానంలో తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసే విధానంలో ఈ రోజు మనము చివరి దశకు చేరుకున్నాం. ఇప్పటి వరకు కూడా మనము తయారు చేసిన ఎరువు అంతా కూడా అక్కడ కంపోస్ట్ యార్డ్ లో ఉంది. అది ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మన రైతు బజార్ ప్రాంగణంలో మున్సిపాలిటీ తరఫున విండ్రో కంపోస్ట్ ఎరువు సేల్ కేంద్రం అనేది మనము ఏర్పాటు చేశాము. దీని ద్వారా మనము ప్రజలందరికీ కూడా ఈ ఎరువుని అమ్ముతున్నాం. ఇది ప్రజలు మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇంట్లోనే ఈ తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ మనం కేజీ 30 రూపాయలుగా పెట్టి అందరికీ కూడా సేల్ చేస్తున్నాము. సో ప్రజలందరూ కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసుకొని వాళ్ళే హోమ్ కంపోస్ట్ విధానంలో కూడా ఈ ఎరువును తయారు చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి పాలన తీరుపై మండిపడ్డ వైసీపీ నేతలు, రోజు రోజుకి వైసీపీ ఇమేజ్ పెరుగుతుందని వ్యాఖ్య. కలవలపూడి జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన, టీచర్లపై ఆగ్రహం. మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వద్ద కార్మికుల ఆందోళన, న్యాయమైన కోరికలు తీర్చాలంటూ డిమాండ్. పొదలకూరులో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా, ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్న అక్రమార్కులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.